ఇక ఎలక్షన్కి అయితే 2 రోజులే ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఒకసారి మనము అన్ని నాయకులు జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇటు నవీన్ యాదవ్ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒకసారి మాట్లాడడం జగిత్యాల జిల్లా నాయకులు ఇక్కడ రావడం జరిగింది. జగిత్యాల జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్ కూడా మనతో పాటు ఉన్నారు. సిరాజుద్దీన్ మన్సూర్. సో నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ హోరాహోరీగా విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మీరు పబ్లిక్కి వెళ్ళారు కదా, ఇప్పుడు పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి ఏమంటారు? గత 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోరాహోరీ లేదు. ఎన్నికలు వన్ సైడ్గా పోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా 3-4 రోజుల నుంచి మనం ప్రచారంలో ఉన్నాం. వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కుమార్ గారు దిశలో పోతుంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే గతంలో 10 సంవత్సరాలుగా పనిచేశారు. ప్రజలు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కానీ పట్టం కట్టారు కేసీఆర్ గారిని పట్టం కట్టిన తర్వాత కేసీఆర్ గారు ఏ స్కీమ్ అయినా ఎక్కుతనే చేసిండ్రా? ఆసరా పెన్షన్ తప్ప 200 నుంచి 1000 రూపాయలు చేసిండు తప్ప ఏ స్కీమ్ అయినా చేసిండా? చెయ్యలే. సంవత్సరం తర్వాత ఇంకొక స్కీమ్ పెట్టిండు. సంవత్సరం తర్వాత ఇంకొక స్కీమ్ పెట్టిండు, డబల్ బెడ్రూమ్ అని ఫలానా అని చెప్పిండు. కానీ ఈ 10 సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు ఎవరికైనా అందిందా? హైదరాబాద్ 40 లక్షల ఇల్లులు కట్టినని చెప్పిండు కేసీఆర్ గారు. 40 లక్షల ఇల్లు ఇప్పుడు కట్టిన దర్వాజాలు వెళ్ళిపోయినాయి, గోడలు వలిగిపోయినాయి. ఇప్పటి వరకు ఇవ్వాలి అన్న. అదే డబల్ బెడ్రూమ్ పేరు మీద రెండోసారి ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు. రైతులకు రుణమాఫీ చేయలే, గరీబోళ్ళకు ఏదైతే చెప్పిండ్రో అది చేయలే. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క స్కీమ్ పెట్టిండ్రు. కేసీఆర్ కిట్ అని పెట్టిండ్రు. ఓకే, కేసీఆర్ కిట్ అని పెట్టిండ్రు. అది ఎప్పుడు పెట్టిండ్రు? లాస్ట్ ఇయర్ 4 years నడిపించిన తర్వాత మీ 5th yearలో కేసీఆర్ కిట్ పెట్టిండ్రు. నువ్వు చేసిన పనులన్నీ పోయినావు. అప్పుల పాలు చేసినావు. తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు. అయినా కానీ మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంలో తీసుకొచ్చిండ్రు. వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే నీ అప్పుకే కడుతున్నాం పైసలు, మనం కూడా వాస్తవంగా అప్పులకే పైసలు కూడా కడుతున్నాం. కానీ స్కీమ్లు కూడా నడిపిస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం. గరీబులకు ఇవాళ పోయి అడగండి. ఎవరికైతే రేషన్ కార్డు లేకుండేనో వాళ్ళకి అడగండి. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు వచ్చింది. ఎవరైతే మా పెళ్ళిలోనే మా పిల్లగాళ్ళ పేర్లు ఎక్కియాలి అని తిరుగుతుండే, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక, ఆర్డీఓ ఆఫీస్ వెనుక, మున్సిపల్ ఆఫీస్ వెనుక, కార్పొరేటర్ల వెనుక తిరుగుతుండే. ఎవ్వరు పట్టించుకున్న దిక్కులా లేకుండే. అప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ప్రతి వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్గా వేసి, ప్రతి వార్డులో ఏం అవసరం ఉన్నది, రేషన్ కార్డు అవసరం ఉన్నదంటే వార్డ్ ఆఫీసర్గా వచ్చి రేషన్ కార్డు ఎవరెవరికి కావాలో ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆన్లైన్ పెట్టుకున్నారు. స్పాట్లో 2 రోజుల్లో రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. హామీలే అన్నారు కాబట్టి హామీలే హంగుల కోసమే ఇచ్చారు. జస్ట్ అవి అమలు కావట్లేదు. జస్ట్ కేవలం 110 మందికి మాత్రమే వస్తున్నాయని చెప్పేసి, ఇవి అమలు కాని హామీలు, ఆ ఉత్తనే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన పేరిట అప్లికేషన్ తీసుకుని తప్పించి అమలు కావడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్న. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం తీసుకుంటున్నా. మేము ప్రజల దగ్గర పోండి, మీరు గరీబుల దగ్గర పోండి. ఉన్నోళ్ళ దగ్గర పోతే వాళ్ళకైతే ఎట్లయినా కానీ వాళ్ళకు స్కీమ్లు రావు. లేనోళ్ళ దగ్గర పోండి అన్న. ఎవరికైతే అందిందో వాళ్ళ దగ్గర పోయింది. పర్సెంటేజ్ ఎక్కువ మంది ఎవరు ఉన్నారు, ఎక్కువ మంది ఎవరికి రేషన్ కార్డు వచ్చింది, ఎవరు సన్న బియ్యం తీసుకుంటుండ్రు, ఈ స్కీమ్లో 200 యూనిట్లు కరెంట్గా ఫ్రీ ఎవరు తీసుకుంటుండ్రు, గరీబులకు అడగండి అన్న. సన్న బియ్యం ఒకటి, ఫ్రీ బస్ ఒకటి సక్సెస్ అయింది. మిగతా ఏది కూడా అమలు కాలేదు. 200 యూనిట్లు కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఇంకా అమలు కాలేదు, స్టార్ట్ చేయలేదు అని చెప్పి చెప్తాను. ఖచ్చితంగా చెప్తున్నా అన్న. నేను మా జగిత్యాల జిల్లాది చెప్తున్నా. నేను 46,000 కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్లకు నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఈ మాట గవర్నమెంట్లో ఉన్నది కదా చెప్తున్నా. 200 యూనిట్లు కరెంట్ నడుస్తుంది. ఎక్కడైతే యూనిట్లు పెరిగినాయో అక్కడ రాదు కరెంటు. అది అఫ్కోర్స్ స్కీమ్లోనే ఉన్నది. అది 201 యూనిట్ దాటినా కానీ మీకు స్కీమ్ రాదు. అది 200 యూనిట్ ఎవరికి యూజ్ చేస్తారు? గరీబోళ్ళు యూజ్ చేస్తారు. ఆటో నడిపించేటోళ్ళు, డ్రైవర్లు, డైలీ వేజ్ బిజినెస్ చేసేటోళ్ళు, బండి ఫ్రూట్ అమ్మేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కన్నా 100-150 యూనిట్లే కాలుతుంది. అట్లాంటి వాళ్ళకి గరీబోళ్ళకు మా సహకరిస్తుంది సీఎం రేవంత్ అన్న గారు. ఉన్నోళ్ళకి చేయమంటే ఇప్పుడు ఏమన్నా తెలంగాణలో ఈ 2,60,000 బడ్జెట్ ఉన్నా కానీ 5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కానీ చాలది సంవత్సరానికి. రాష్ట్రాన్ని నడిపించాలంటే ఒక పద్ధతి ప్రకారంగా నడిపించాలి. ఆ పద్ధతి ప్రకారం నడిపించుకుంటా పోయి మొత్తం స్కీమ్లు అమలు చేస్తాడన్న. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఉత్సాహవంతుడుగా క్యాండిడేట్గా ఉన్నాడు. నవీన్ యాదవ్ ఒక యువకునిగా ఉన్నాడు. నవీన్ యాదవ్ ఒక బీసీ క్యాండిడేట్గా, నవీన్ యాదవ్ ఒక చదువుకున్న వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఒక వ్యక్తిగా టికెట్ ఇచ్చారు బీసీ క్యాండిడేట్ను. ఎందుకన్నా ఉత్సాహవంతుగా రాత్రికి పనిచేస్తాడన్న.
నవీన్ యాదవ్ అన్న అర్ధరాత్రికి పనిచేస్తాడన్న. ఇంకేంటే గవర్నమెంట్లో ఉన్నది ఒక జూబ్లీహిల్స్ ప్రజలతో కోరుకున్నది ఏదంటే 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందన్న. ఆ 3 సంవత్సరాల్లో అంతో డెవలప్మెంట్ అయితే అవుతుంది నవీన్ కుమార్ అన్నతో. ఎదుటితోళ్ళు గెలిచిన అపోజిషన్ వాళ్ళు గెలిచిండ్రు అనుకో ఏమవుతుందన్న, అసెంబ్లీలో పోతారు, కూర్చుంటారు, మాట్లాడేది ఏముండదు. మళ్ళీ వీళ్ళే మాట్లాడేది. ఈ జూబ్లీహిల్స్కు డెవలప్మెంట్ కావాలంటే నవీన్ కుమార్ అన్న కావాలి, గెలవాలి. భారీ మీ అమూల్యమైన ఓట్లు జూబ్లీహిల్స్ వాళ్ళు కోరుకుంటున్నది ఏదంటే మీ యొక్క అమూల్యమైన ఓటు నవీన్ అన్నకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు 2వ నంబర్పై మీ బ్యాలెట్లో 2వ నంబర్పై ఉంటుంది. 2వ నంబర్పై ఓటేసి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. కేటీఆర్ మాట్లాడుతున్నారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏది తెలుసుకుందామని చెప్పేసి సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. మీరేం చెప్తారు? ఖచ్చితంగా సవాల్కు మాసొంటి నాయకులే చాలన్నా. కేటీఆర్ గారికి మాసొంటోళ్ళు చిన్న నాయకులు చాలా. ఆ స్థాయి వరకు పోసే అవసరం లేదు కేటీఆర్ గారికి. 10 సంవత్సరాలు మరి కానిగానా, నీకు 10 సంవత్సరాలు జనం ఇస్తే నువ్వు 10 సంవత్సరాలు చేసిరు, మమ్మల్ని 2 సంవత్సరాలు చేయమంటే ఎట్లా చేస్తారన్నా? పెళ్ళైన తర్వాత సంవత్సరం తర్వాత పిల్లగాడు పుడతాడు, కానీ నువ్వు ఒకటేసారి 10 పిల్లలు కావాలంటే ఎట్లా పుడతారన్నా? 10 సంవత్సరాలు నీకు ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్కి ఇచ్చినప్పుడు నువ్వు ఆ సవాల్ విసిరాలి. నువ్వు ఒక మంత్రిగా పనిచేసిరు కాదన్న, మున్సిపల్ మంత్రిగా పనిచేసిండ్రు, ఐటీ మంత్రిగా పనిచేసిరు కాదన్న. నువ్వు 10 సంవత్సరాలు పెట్టుకుని నీ గతంలో పాత 5 సంవత్సరాలు పెట్టుకో, లాస్ట్కి పెట్టిన స్కీములు అన్నీ లాస్ట్కి పెట్టినావు. అది కూడా అప్పు చేసి పెట్టినావు కదా నన్ను. నువ్వు చెప్తే మరి అంతగానము అందరు మంత్రులు ఇక్కడ ఎందుకు ఉండాలి, జిల్లా నాయకులు ఇక్కడ ఎందుకు తిరగాలి? పని చేయాలి అన్న, పార్టీ ఆదేశాలకు పని చేయాలి. జిల్లా నాయకుడు కానీ ఎవరున్నా కానీ పార్టీ గెలిపించుకోవడం కానీ ఒక యువకుని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క యువకుడు రాష్ట్రం నుంచి ఎత్తడు గెలిపించుకుంటాడన్న. పార్టీ గురించి పార్టీ ఆదేశాలు ఇస్తే ఏదంటే అది చేసుడే, తప్పది కదా. పార్టీలో పనిచేస్తున్నాం, పార్టీకి మళ్ళీ 5 సంవత్సరాలు మనం గవర్నమెంట్ తీసుకురావాలంటే ఇట్లాంటి వాళ్ళు నవీన్ కుమార్ అసంటి వాళ్ళు, యాదవ్ అసంటి వాళ్ళని గెలిపించుకోవాలి మనం. ఎందుకంటే పనిచేసే నాయకుడు. 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం మళ్ళీ హామీలు వస్తా ఉన్నాడు. రేవంత్ మాటలు మోసము, రేవంత్ ఆడేదన్నీ అబద్ధాలే, లై డిటెక్టర్ కోసం కూడా టెస్ట్ చేయడానికి రెడీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, గతంలో మాకు కేసీఆర్ గారు పెద్ద నాయకుడే కదా, తెలంగాణ తీసుకొచ్చినంటారు కదా. ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? ముస్లింలకు ఈ 12% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా అన్న? ఇయ్యలే. ఇప్పుడు బీసీలకు 42% తీర్మానం చేసి గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిండ్రు. బీసీల కొరకు ఆలోచన పెట్టి బీసీల గురించి పనిచేసే నాయకుడు రేవంత్ అన్న, ఫార్వర్డ్ క్లాస్ రేవంత్ అన్న. రేపు సీఎం ఉండకపోవచ్చు, ఎందుకంటే బీసీల రాజ్యం అంటే ఉండకపోవచ్చు. అయినా కానీ బీసీలకు 100% సపోర్ట్ చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అన్న. కేవలం ముస్లింలను అడ్డం పెట్టుకొని ఇక్కడ మంత్రి పదవి ఇచ్చాడు, కేవలం చిత్తశుద్ధి లేదు ముస్లింలు అని చెప్పేసి చెప్తాను. రాజకీయంలో కేసీఆర్ గారు ఆడిన ఆట మా కాంగ్రెస్ వాళ్ళు ఆట ఆడారు, స్టేట్ ఫార్వర్డ్గా చెప్తారు. సరే భయ్, అయితే ఏమవుతుంది? ఓట్ల గురించే ఇచ్చారు. అయితే ఏంటి, మంత్రి కావద్దా ముస్లిం? మైనార్టీ ముస్లిం కావద్దా? సరే, ఓట్ల గురించి అయినా కానీ మాకు గెలవాలి ఉన్నది, ఇయ్యద్దా మైనార్టీలకు? ఇచ్చిరు కదా. అదే లేటెస్టో అజరుద్దీన్ గారికి అయితే ఇచ్చిరు కదా మైనార్టీగా మినిస్టర్గా. తప్పేందల్లా? కాంగ్రెస్ పార్టీ ఆలోచనలతోని ఆలోచనతోని ముందుకెళ్తుందన్న. అజరుద్దీన్ని ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా ఇచ్చిందంటే అవకాశం దేవుడు ఇప్పుడు టైం రాసిండి అనేది వచ్చింది. నువ్వు చెప్పుకుంటే నేను చెప్పుకుంటే కాదు, ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? ఓటు వేస్తే 3 సంవత్సరాల వరకు మనకు ఏం లాభం అవుతుంది ఆలోచించి ఓటేస్తారు జూబ్లీహిల్స్ వాళ్ళు. కేటీఆర్ గారు చెప్తే కాదు, ఆలోచించి ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. ఇప్పుడు మీరు చెప్తే నేను చెప్తే కాదు, ఆల్రెడీ జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారిని 50,000 మెజారిటీతో 500 రోజుల్లో మాదే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి 500 రోజుల్లో వాళ్ళే వస్తుంది ప్రభుత్వం. అరే అన్న, చెప్పదాన్ని నోటితో చెప్తే ఏమైనా పోతుందా? ఎప్పుడైనా ఏ నాయకుడైనా రోడ్ల మీదకి వెళ్ళిండా? వర్షాలు పడితే వెళ్ళిండా? నాలలో మనుషులు పిల్లగాళ్ళు కొట్టుకొని పోతే వెళ్ళిండా? ఏ మంత్రి అయినా వెళ్ళిండా? ప్రజల దగ్గరికి పోయిండ్రా? వీళ్ళు పోలే. మా నాయకుడు సీఎంగా ఉండి రోడ్లలో పొంటి నీళ్ళు ఆగితే హైదరాబాద్ లోపల రోడ్లలో పొంటి అధికారులను స్టాఫ్ను తీసుకొని పోయి, మున్సిపల్ అధికారులను తీసుకుపోయి రోడ్లను చూసుకుంటా ఎప్పుడు ఏం అవసరం ఉన్నదో ఆ ఆదేశాలు ఇచ్చుకుంటా పోయినా ఒకే ఒక నాయకుడు రేవంత్ రెడ్డి. రోడ్ల మీద మోర్ల పొంటి చూసుకుంటా పోయిన నాయకుడు అన్న. వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిండ్రా? దొరల పాలనలో ఏ నాయకుడైనా రోడ్డుకి వెళ్ళిండ్రా? మోర్ల పొంటి తిరిగిండ్రా? ప్రజలు అవస్థ పడుతున్నప్పుడు వీళ్ళు ఆలోచన వచ్చిందా? ఏమైనా రాదన్న. ప్రజల నాయకుడు అంటే రేవంత్ అన్న ఒకే ఒకడు. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, అభివృద్ధి విషయాలు కావచ్చు, ఏం చెప్తారు?
జూబ్లీ హిల్స్కు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా 3 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు మీరు లాభపడాలంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ని మీరు ఓటేసి గెలిపించుకుంటే బాగుంటుందని నా ఆలోచన అన్న. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటుందో నాయకుడు గట్టి నాయకుడు ఉన్నాడు నవీన్ కుమార్ యాదవ్. రేవంత్ అన్న ఏదైనా చెప్పి ఏదైనా చేసి మళ్ళీ నేను గెలవాలి 5 సంవత్సరాల కొరకంటే డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్ని డెవలప్ చేస్తాడన్న. ఇది ఒక్కటి ఆదికొంచుకోండి. ఊరికే కాదు నవీన్ అన్న అంటే చిన్న పేరు కాదు. నవీన్ అన్న ఈ వయసులో ఆ స్థాయికి ఎదిగిందంటే మనం ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.